తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఈరోజు ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఇటు ఆటో డ్రైవర్లు అయితేనేంది, లేకపోతే క్యాబ్ డ్రైవర్లు అయితేనేంది, విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వం పెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు వల్ల ఏ విధంగా జరుగుతుందని చెప్పి మనతో మాట్లాడేందుకు ఒక క్యాబ్ డ్రైవర్ సోదరుడు మనతో ఉన్నారు. ఏం పేరు తమ్ముడు నీ పేరు? నా పేరు క్యాబ్ డ్రైవర్ రవి అన్న. అందరు క్యాబ్ డ్రైవర్ అవి. క్యాబ్ డ్రైవర్ రవి అయిపోయిందన్న నా పేరు అయితే. ఆ, క్యాబ్ డ్రైవర్ రవి అయిపోయిందన్న. ఆ, ఇంతకుముందు మాకు కేటీఆర్ అన్న ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకైతే రోజుకు 5,000 6,000 అన్న గ్యారంటీ. బా, రోజుకు 5,000 6,000 గ్యారంటీ అన్నప్పుడు మాకైతే. ఉమ్, నెలకు వచ్చేసి ఒక సాధారణ డ్రైవర్ వచ్చేసి నెలకు వచ్చేసి దగ్గర దగ్గర 80,000 నుంచి ₹1,00,000 చేస్తుండే మేమైతే. ఉమ్, ఇప్పుడు దగ్గర దగ్గర ఇంత కాదన్న 20,000 ఉమ్. 25,000 15,000 దాటలేదు నా బిజినెస్. ఎందుకట్లా? ఎందుకు? ఈ ఏమైంది? ఫ్రీ బస్సులో అన్న, ఆ, ఫ్రీ బస్సులు ఇంకొకటి ఐటీ ఐటీ సరిగ్గా నడుస్తలేదు. ఓకే, అప్పుడే. అప్పుడే అన్న చెప్తున్నా కదా, ఐటీ సరిగ్గా నడుస్తలేదు. ఆ, ఎందుకంటే కేటీఆర్ అన్న ఉన్నప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి కొందరు వస్తుండే, చాలా అంటే చాలా ఫ్లైట్లు దిగుతుండే మాకు ఎయిర్పోర్ట్లో. అవును. మేము ఎక్కువ కొట్టేది ఎయిర్పోర్ట్ బుకింగ్స్ అన్న. ఆ, చాలా అంటే చాలా కస్టమర్లు వస్తుండే మాకు. ఉమ్, దానివల్ల మాకు ఇన్కమ్ అనేది బాగుంటుండే అన్న. అవును. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి గిట్ట మొత్తం డల్ అయిపోయింది. అక్కడ పోతే అక్కడనే ఈగలు కొట్టుకొని కూర్చోవాలి ఎయిర్పోర్ట్కి. అదే మార్పు కోసం ప్రజలందరూ చేసిండ్రు. ఈరోజు మార్పు వచ్చేసింది. మార్పు రావడంతో ఇటు ఆయన ఇచ్చిన ఫ్రీ బస్సు వల్ల లోపల సిగలు పట్టుకొని ఆటోలు కొట్టుకుంటున్నారు, బయట ఆటోలు కొట్టుకుంటున్నారు. గిరాకీలు లేక మీరు క్యాబోలు కొట్టుకుంటున్నారు. ఎట్లా మరి ఎట్లా చేద్దాం మరి దీన్ని? ఇట్లే ముందు సాగిద్దామా? ఏం చేద్దాం? ఇక పోరాడాలన్న తప్పదు కానీ, ఇక కొట్లాడాలి, ఇక తప్పదు కానీ. కొట్లాడడం మనకేం కొత్త కాదన్న. కొట్లాడాలి, బరాబర్ కొట్లాడాలన్న. కొట్లాడాలి బరాబర్. ఇక మాకు మోసం చేసింది మెయిన్ తిరుమల మల్లిగాడన్న. ఎందుకు వాడేం చేసింది? వాడే రెచ్చగొట్టిండు ప్రతి ఒక్క డ్రైవర్లను. ఉమ్, వాడే రెచ్చగొట్టిండు. ఓంటి ఆఫీస్లోకి పిలిపిస్తాడు, ధర్నాలు చేపిస్తుండే మా డ్రైవర్ల తోటి. ఇంతకుముందు మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో 100 ధర్నాలు అవుతుండే, ఉమ్, కావాలని వాడు చేపిస్తుండే. ఉమ్, ఇప్పుడు ఏడైనా రోడ్డు మీద ఒక డ్రైవర్ ధర్నా చేస్తున్నాను. ఉమ్. ఎందుకు చేస్తలేదు మరి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు? దీని కారణం ఉసిరికాయల సిద్ధార్థ గౌడ అన్న. ఉమ్, ఆయన ఆంధ్ర ఆయన. ఉమ్, 2 తెలుగు ఉపరాష్ట్రాలకు ఆయన ఇన్ఛార్జ్, డ్రైవర్లకు అందరికి ఇన్ఛార్జ్ ఆయన. ఉమ్, ఇక ఆయన కావాలని డ్రైవర్లు నేర్పిస్తాడు, ఉమ్, కావాలని ధర్నాలు చేపిస్తాడు. ఉమ్, మంచిగా ఉండే అన్న. ఓలా ఊబర్ బిజినెస్ మాకు మంచిగా ఉండే. ఉమ్, 2 చెట్ల తింటుండేనా మేము. ఉమ్, మొత్తం మా ప్లేట్లలో మొన్న వేసింది మొత్తం తిరుమల మల్లిగాడు ప్లస్ ఆయన ఇంకా ఉసిరికాయల సిద్ధార్థ గౌడ ఆయన. ఉమ్. ఇద్దరు మరి కలిసి. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా చూడ వస్తున్నావు? నీకు మంచిగా నచ్చిందా మరి? ఇక మొన్న చెప్పిండు తిరుమల మల్లనైతే ఆటో డ్రైవర్లు వస్తున్నారు, కార్ డ్రైవర్లు వస్తలేరని. ఉమ్, ఇక రేపటి నుంచి మేము కూడా చావాలన్నా. ఉమ్, ఇక ఆత్మహత్యలు స్టార్ట్ అవుతాయి ఇక అంతే డ్రైవర్లకు. అంతే. అంతేగా. ఎందుకు ఆత్మహత్యలే సరేనేమా? లేదన్నా, బిజినెస్ లేదు కదా. ఉమ్, లక్షలు కట్టి బండ్లు వేసుకున్నామన్నా. 2 గుంటలు 3 గుంటలు భూమి అమ్మి బండ్లు వేసుకున్నాం. ఉమ్, పెళ్ళాల పుస్తకాలు అమ్మి బండ్లు వేసుకున్నామన్నా. ఉమ్. ఇప్పుడు దాన్ని ఈఎంఐ ఎట్లా కట్టాలని నడుస్తలేవు కదా కార్లు. మరి ఎట్లా 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 చేద్దాం అనుకుంటున్నావు? దీని నుంచి ఎట్లా బయటపడదాం అనుకుంటున్నావు? మరి ఈ ప్రభుత్వం మీద ఎట్లా పోరాటం ఇప్పుడు చేస్తావు? మాకైతే ఇక సపరేట్ ఒక యాప్ ఇస్తా అని చెప్పారు. ఉమ్, రేవంత్ రెడ్డి అప్పుడు గెలవక ముందు ఆ మాట కూడా చెప్పిండు. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు గిటంగా అదే మాట చెప్పిండు. ఏమని? మీ డ్రైవర్లకు కొత్త యాప్ ఇస్తాం, ఉమ్, దానిలో 0 కమిషన్, ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఉమ్, వచ్చిందంటే మీ జేబులోనే వస్తా అని చెప్పిరన్నా. ఉమ్, ఈ దాని గురించే మాట్లాడాలి. ఇక ఉమ్, ఆ ఉసిరికాయల సిద్ధార్థ కూడా మాకు దొరుకుతలేదన్నా. ఉమ్, దగ్గర దాదాపు ఎయిర్పోర్ట్లో చాలా మంది ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఉమ్, ఆ దొరికితే మాత్రం మనకి అంది రాజంపేట అనుకుంటానా, ఉమ్. అని తెలంగాణ నుంచి రాజంపేట తరిమి కొడతాం మనం అయితే. అంతేనా? అంతే అన్న. ఎట్లా ఉంది మరి? అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందని చెప్పి నాకు. అది చాలా బాగుందన్న. ఇక ఆ, అంతే కదా, చాలా బాగుంది. చూస్తున్నాం కదా అన్న. ఆ, ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దళితులను కొడుతున్నారు. అంతే. మా బంజారా వాళ్ళని మన తాండూరులో కొట్టిరు అన్న. అవును. మా దేవుని అవమానించి కొట్టిరు. కొడంగల్లో కూడా కొట్టిర్రు. చెప్తున్నా, కొడంగలేదనా. మా దేవుని అవమానించి కొట్టిరు. ఉమ్, శివాలయేంద్ర అదేంద్ర అని చెప్పేసి మా దేవుని అవమానించి కొట్టిరన్నా. ఉమ్, ఇంకేం కావాలి? 10 సంవత్సరాల్లో ఒక్క ఎస్టీలని కానీ ఎస్సీలని కానీ ఒక మాట లేడన్నా. ఉమ్, 10 సంవత్సరాల్లో ఉమ్. ఏడా చూడలే కదన్నా. ఇప్పుడు చూస్తున్నాం కదా కొత్తగా. అవును. ఎందుకు మరి ఈ బీసీల మీద దాడులు, ఈ లంబాడి మీద దాడులు అంటే ఏంది? మార్పు ఇదే అంటావా? ఇదే అది ఇదే కాంగ్రెస్ అనుకోవచ్చు. అన్నా. అది కాంగ్రెస్. అయితే అది అట్లే ఉంటుంది అన్న. అట్లే వదిలేస్తారా? వాటికి అదే అట్లయితే కనుక కాంగ్రెస్ అంటేనే కొట్లాటాలన్నా. ఉమ్, కాంగ్రెస్ అంటేనే కర్ఫ్యూలు. ఉమ్, కాంగ్రెస్ అంటేనే మొత్తం దొంగ అంటే దొంగ హామీలు ఇస్తారు వాళ్ళు. ఉమ్. అంతే కదన్నా. కాంగ్రెస్ అంతేనే. అంతే కదా. మాది షాద్నగర్ నియోజకవర్గం ఉమ్. 200 యూనిట్లు మా అక్షల మా ఇంట్లో వాడం మేము. మర్చిపోయినా, మీ షాద్నగర్ అంటే మీ షాద్నగర్ ఎమ్మెల్యే అది బడ్జెట్ కాపీ తోటి ఏదో పల్లెలకు అది తీసుకున్న వార్త బాగా వైరల్ అయింది, చూసినావా? ఆ, అంటే అట్లాంటి ఎమ్మెల్యేలు గెలిపించడం మరి ఏంది మీ పరిస్థితి షాద్నగర్లో? మా షాద్నగర్లో అంటే ఇక మా ఎమ్మెల్యే చాలా మంచి ఓడిపోయిన అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే చాలా మంచోడనా. కానీ మరి మంచివాడు ఎందుకు ఓడిపోయిండు? వెనక ఉన్న అనుచరులే ఆయన పేరు ఖరాబ్ చేసి పడేసారు. చెప్తున్నా కదన్నా, వెనక ఉన్న అనుచరులే ఆయన పేరు ఖరాబ్ చేసి పడేసారు అన్న. అంజయ్ యాదవ్ది చాలా మంచి ఆయన. ఆయన అమాయకుడు. ఎవరు ఏం ఇంట్లో సాధారణ పేరాగాని చెప్పేసుకొని ఇట్లా కూర్చున్నాను ఇప్పుడు ఎవరో గిటంగా. చాలా మంచి వ్యక్తి. ఈరోజు చెప్పుడు ప్రచారాలు వాళ్ళు కావాలని ఊళ్ళో నేర్పించడం, దీనివల్ల మొత్తం ఆయన ఓడిపోయింది. అంతే అన్న. ఇక అంతే అంతే. రైట్. ఏంది మరి భవిష్యత్ కార్యాచరణ ఏం ప్రకటించబోతున్నారు మరి క్యాబ్ డ్రైవర్లు? మరి మీకేమో ఉపాధి తగ్గింది అంటున్నావు. చూస్తామన్నా. ఇక చూస్తాము. ఇక ఒక నెల రోజులు టైం ఇస్తాం తిరుమల మల్లి గారిని. ఆడికి ఎందుకు? ఆడు చేస్తాను కాడం లేదు. నాకు వాంతం సంబంధం అన్నా.
2000 మందిని తీసుకొని పోతాను ఆఫీస్ మీదకి. ఆ. ఆడు ఏం చేస్తాడో చేసుకొని. ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం చేయాలి కదా. రెచ్చగొట్టింది మమ్మల్ని. మిమ్మల్ని రెచ్చగొట్టిందా? రెచ్చగొట్టింది వాడే కదా. ఉమ్. ఇప్పుడు హైదరాబాద్లో ఓలా కానీ ఊబర్ కానీ ఆటో డ్రైవర్లలో 90% మా ఎస్టీ వాళ్ళు ఉంటారన్న. ఉమ్. ఇది వాస్తవం. అవును, అట్లాంటప్పుడు మార్నింగ్ న్యూస్ అవుతా ఉంటాడు, అయినప్పుడు ఆ కింద మెసేజ్ పెడతారే నాయన మా పరిస్థితి ఏందని చెప్పేసి మెసేజ్ పెట్టొచ్చు కదా మరి మీరు. రోజు పెడతామన్నా. పెడతారా? ఆడు మెసేజ్ చూసుకోడు కదా అన్న. చదవడు. వాని కామెంట్లు చూస్తేనే మాకే సిగ్గేస్తుంది అన్న. మళ్ళీ కానీ కామెంట్లు చూస్తే మాకు సిగ్గేస్తుంది. అంతేనా? యూట్యూబ్ బంద్ చేసుకోవాలి ఇక. ఆ. అంత మంచిగా ఉంటాయి అన్న కామెంట్లు. అరే, మరి మొత్తానికి ఇప్పుడు జన జాగృతం చేస్తున్నా, నేను మొత్తం సమస్యలు తీసుకుపోతున్నా, గత ప్రభుత్వం చేసిన పనులన్నీ నేను చూపిస్తున్నా అని చెప్పేసి అంటాడు కదా మరి. అన్న చెప్తున్నా కదా అన్న, వానితో ఏం కాదన్న. ఆ మల్లిగా వానితో ఏం కాదు. వాడు పొద్దుగాలు లేస్తాడు, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, దీంతోనే స్టార్ట్ చేస్తాడు. ఇక ఇంకా దేంతో స్టార్ట్ చేయడాడు. ఓకే. ఇక తెగించిన మన ఇక ఏడికైతే ఆడికి కానీ కొట్లాడడం మనకేం కొత్త కాదు. ఇక చూస్తాం, ఇక ఒక 2 రోజుల దాకా చూస్తాం. మాకు రెస్పాన్స్ కాలేదు అనుకో, మాకు కొత్త యాప్ ఇస్తామని చెప్పారు, ఓలా ఊబర్ జీరో కమిషన్ యాప్ ఇస్తామని చెప్పారు. అది కానీ రాలేదనుకో ఫస్ట్ ఆ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ గాని మన పని చేస్తాము. అసలు ప్రభుత్వాన్ని ఏం చేస్తావు అది చెప్పు, ఆడవడం కానీ ప్రభుత్వాన్ని ఏం చేస్తామన్నా? ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని. ప్రశ్నిస్తే అయిపోతుందా అది? ఇంకేం చేస్తామన్నా? ప్రశ్నిస్తే దాడులు చేస్తారు కానీ, జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు, కార్యకర్తలను చంపేస్తున్నారు, ఎవరైనా గట్టిన ఆడితే మాకు కరెంట్ వస్తలే అని చెప్పేసి దెబ్బలు కొడుతున్నారు. నువ్వు ప్రశ్నిస్తే నేను కూడా కొడతాను, అంతకంటే ఏమిటి? కొట్టాలి అన్న, ఇంకేముంది? కొట్టాలి నా దెబ్బలు సానికే సిద్ధంగా ఉన్నప్పుడు దెబ్బలు తినే సిద్ధంగా ఉన్నావా? అంతే కదా, అంతేనా? అంతే కదన్నా. లాస్ట్ ఎట్లా అంటావు మరి? ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నావు చెప్పి. ఈ ప్రభుత్వానికంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తున్నానా, ఆ. చాలా మంది డ్రైవర్లు అన్న ఉమ్. నిద్ర ఉండదు, నైట్ పగలు పెళ్ళం పిల్లని ఇచ్చేసి రోడ్ల మీద ఉంటారు క్యాబ్ డ్రైవర్లు. అవును, అవును. చాలా మంది అన్న వాళ్ళ సైడ్ కొంచెం చిన్న చూపు చూడాలన్న, కొంచెం చూపు చూడాలన్న. పెద్ద చూపు చూడాలి. కొంచెం ఒక్క చూపు చాలన్నా మాకు, అదే చాలు, అంతే చాలు. ఓకే, రైట్. ఓకే అన్న. థాంక్యూ.